మంగళవారం రాత్రి పొద్దుటూరు మండలం సోములవారిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఈశ్వర్రెడ్డి నగర్ నందు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పొద్దుటూరు టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి టీడీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వరద మాట్లాడుతూ ఇక్కడ టీడీపీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి రానున్న ఎన్నికల్లో సోములవారిపల్లె పంచాయతీ పరిధిలో నాయకుల్ని కార్యకర్తల్ని బలోపేత దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు మే 13వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంటుకు అసెంబ్లీకి. పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని అందరూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు వరదరాజులరెడ్డి అయిన నాకు మరి కడప పార్లమెంట్ అభ్యర్థి అయిన భూపేష్ రెడ్డి గారికి ఎమ్మెల్యేకు ఎంపీకి 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరేదానికి మిమ్మల్ని ఇక్కడికి వచ్చినాం. మరి ఈ ప్రాంతంలో ఇందాక ముఖ్తార్ గారు మాట్లాడినారు, మురళి గారు మాట్లాడినారు. మరి ఈ ప్రాంతంలో ఏదో ఇదంతా మా జాగిరు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఎవరబ్బ జాగిరి ఏం కాదు. దాని మీద అంతో ఇంతో అధికారం ఉంటే నాకే ఉండాలి. ఎందుకంటే 1991లో ఇక్కడ 158 ఎకరాలు ఇది ఇండస్ట్రియల్ భూమికి సంబంధించి ప్రభుత్వ లెక్కల్లో ఉన్నది. ఆ భూమిని అంతా తీసి 158 ఎకరాల భూమిని రెవెన్యూ వాళ్ళకి ఇచ్చి ఇక్కడ మీకు అందరికీ ఇళ్ల స్థలాలు వేయడం జరిగింది. ఇక్కడనే ఒక పెద్ద ఇసుక దిన్నెలు ఉన్నాయి. అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారిని పిలిపించి, అప్పుడు ఎంపీగా ఉన్నాడు, ఆయన్ను పిలిపించి చందనాకాన్ అనే కలెక్టర్ గారు ఉన్నారు. మేము వచ్చి ఇక్కడంతా పెద్ద భారీగా పట్టాలన్నీ ఇచ్చినాం. ఆ పట్టాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇండ్లు కట్టుకునే దానికి మీకు అందరికీ ప్రభుత్వం ఇల్లు కూడా ఇచ్చినాం. చాలామందికి 180 మందికి. ఆ మాదిరిగా పెన్నా నగర్ ఏర్పడింది, ఈ ఈశ్వరెడ్డి నగర్ ఏర్పడింది. ఇక్కడ ఉండబడిన ఈశ్వరెడ్డి నగర్లో కొంత ఇల్లు తయారైన తర్వాత ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసినాం. అది నీళ్లు చాలలేదంటే మళ్ళీ 2వది కూడా ఏర్పాటు చేసినాం. కాబట్టి ఇక్కడ అన్ని వసతులు కల్పించి ఇక్కడ మీకు అందరికీ ఈరోజు ఇక్కడ స్థిర నివాసము, మంచి మంచి ఇల్లు కట్టుకొని మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండేదానికి కారకులు నేను. వాళ్ళు ఏం చేయలే. ఇక్కడ ఒక ఎంపీపీని పెట్టుకున్నారు. ఆ ఎంపీపీకి సర్పంచ్గా ఉన్నాడు ఇంతకుముందు. ఇప్పుడు అతని ఆస్తి 100 కోట్ల రూపాయలు, ఎమ్మెల్యే ఆస్తి 1000 కోట్ల రూపాయలు. ఈ మాదిరిగా మనం దోచుకు తినేదానికి వాళ్ళు ఉన్న అధికారంలోకి కావాలని అంటున్నారు. మరొకసారి ఎమ్మెల్యే కావాలని ప్రసాద్ రెడ్డి గారు అనుకుంటున్నారు. ఇంకా ఉన్నతమైన పదవులకు పోవాలని మీ ఎంపీ శేఖర్ యాదవ్ అనుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళు భోంచేసేదానికి ఇవన్నీ చెప్తుంటారు. నిజాయితీ పరులు కాదు. ఎక్కడ అవకాశం ఇక్కడంతా ఉండబడిన భూముల్లో ఫారెస్ట్కు సంబంధించిన భూములు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫారెస్ట్ భూమిలో అక్కడ రోడ్డు కవతలు ఉండబడిన వాళ్ళందరికీ నోటీసులు ఏదో ఇస్తున్నారంట. మరి నోటీసులు వాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చినాడు. రేపు పొద్దున మాట్లాడతాను అతనితో. మేము వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి, అయ్యా మీరందరూ ఓట్లు లేకపోతే మిమ్మల్ని ఇక్కడి నుంచి లేపేస్తామంటున్నాడు. లేపేదానికి అతను మళ్ళీ ఎమ్మెల్యే అవుతాంటే కదా. నేను ఇప్పించిన మొన్న ఒక 10-15 ఏళ్ళ కిందట కూడా ఇక్కడ కొంతమంది ఏదో స్థలం మాది అని చెప్పి దౌర్జన్యంగా తీసేస్తా అంటే నేను వచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద కేసులు పెట్టి ఆ భూమి వాళ్ళకంతా అట్టేపించిన. దోచుకునేవాడు మురళి చెప్పినాడు ఇందాక, దోచుకునేవాడు అతను. మేము ఏదైనా కూడా నిజాయితీగా మీకు అందరికీ సర్వీస్ చేసి మీరు అందరూ బాగుండాలా. ఈ ఆర్థిక పేదలుగా ఉండబడిన ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రయత్నం చేసేవాళ్ళం మేము. ఎక్కడ కూడా అవినీతి మచ్చ లేకుండా బతకాలనేది మా జీవిత ఉద్దేశం. కాబట్టి అతను అవినీతిలో కూరుకుపోయి ఉన్నాడు. 1000 కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చింది ఆయనకు? పరిధిలో ఈశ్వర్రెడ్డి నగర్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు, నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి వరదరాజులరెడ్డి గారు, ముఖ్తార్ గారు, రాఘవరెడ్డి గారు, శివచంద్రారెడ్డి గారు, మురళీధర్ రెడ్డి గారు, కౌన్సిలర్ గౌస్ అందరు ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినప్పుడు ఈశ్వర్రెడ్డి నగర్, పెన్నా నగర్ వాసులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, దాదాపుగా ఈ ప్రాంతంలో అప్పుడు ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వరదరాజులరెడ్డి గారే ఈ స్థలాన్ని అంతా ఇండస్ట్రియల్ కింద ఉంటే దాన్ని అంతా రెవెన్యూగా మార్పించి మీ అందరికీ పట్టాలు ఇచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లను సొంత ఇల్లుగా మార్చినాడు. మీరు అమ్ముకునేదానికి కూడా హక్కు కల్పించినారు. మీరు అమ్ముకోవడం కానీ మార్చుకోవడం కానీ చేశారు. కేవలం ఆ రోజు ఆయన కృషి వలన అతనికి ఉంటే పెన్నా నగర్, ఈశ్వర్రెడ్డి నగర్కు సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నాం.
ఈరోజు పెద్ద ఆయన చేతుల మీద ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీసు ఎందుకు చేసినామంటే ఇక్కడ చాలా మందిని పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారు. ఆ మనుషులకు ఎలాంటి భయం లేకుండా మేము అండగా ఉండాం మీకు అందరికనే చెప్పే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఆఫీసు ఓపెన్ చేయడం. రేపు నెల 13వ తారీఖున జరగబో ఎలక్షన్లలో గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు సైకిల్ గుర్తుకు వేసి ఇక్కడ ఈ సోములవారపల్లి పంచాయతీలో నాకు తెలిసి కసితో ఉన్నారు. మామూలుగా ఓట్లేసి పెద్ద ఆయన గెలిపించాలని కాదు, అక్కడ కసితో ఓడగొట్టాలని చాలా కసితో ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఎలాంటి భయం లేదు. మేము ఎప్పుడు మీరు పిలిచినా ఏదన్నా మీకు సమస్య వచ్చినా కూడా 10 నిమిషాల్లో మీ చెంతకు వాళ్తాం. మేము కానీ రాఘవరెడ్డి అన్న కానీ మురళి కానీ పెద్ద ఆయన కానీ అందరం ముక్తారన్న కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మీకు 10 నిమిషాల్లో మీ చెంతకు చేరుతాం. ఏ సమస్య అయినా కానీ వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా మేము ఎన్నుకడుగు వేయము. ఖచ్చితంగా మీకు వెన్నంటి ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తుంటున్నాను. ఈ మధ్యకాలంలో నోటికి వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీపీ. నేను నా పంచాయతీలో ఎట్లా డెవలప్ చేస్తున్నానో ప్రజలకు చేరువై దాదాపు అక్కడ ఉన్నటువంటి ఎంవి రమణారెడ్డి గారితో దాదాపు 25 ఏళ్ళు పోరాడి నేను సర్పంచ్గా గెలుచుకుని తర్వాత నేను సర్పంచ్ గెలుచుకున్న 6 నెలల నుండి నన్ను ఇబ్బంది పాలు చేయాలని చెప్పి అక్కడ నా పంచాయతీలో పబ్బం గడుపుకోవాలన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ఎంపీపీ లేనిపోనిదని రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి చెప్పి ఆయన కూడా వాళ్ళ మాటలు నమ్మి నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినారు. నా ఇంటికి కూడా పెరుకోలేకపోయినాను. ఓపెన్ చేయడం చాలా శుభ పరిణామము. ఈ ఏరియాలో చాలా మంది ట్రాక్టర్లు పెట్టి జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ ట్రాక్టర్ తోలాలంటే ఆర్బీకేలో ఒక బి పర్మిషన్ ఉండాలా. ఇసుక తోలాలంటే బి పర్మిషన్ ఉండాలా. వాళ్ళు ఏదో ఒక రూపంలో చీకట్లోనో నైటో తోలుదామని పోతే పోలీసులు కంప్లైంట్ ఇచ్చి బళ్ళను పట్టిస్తున్నారు. ఓన్లీ వాళ్ళ ట్రాక్టర్లే తిరుగుతాయి. వాళ్ళ పేర్లు చెప్పాలన్నా నాకు నచ్చదు సార్. ఆర్బీకే అనేది పొద్దుటూరు పట్టణం ప్రజలందరికీ తెలుసు. అయినా ఒకసారి చెప్తాండా. ఆర్ అంటే రాచమల్లు, బి అంటే బంగారెడ్డి, కే అంటే కిరణ్. కిరణ్ అనే అతను శ్రీరామచంద్రుడు అంట. ఆయన నెంబర్ 1 వాళ్ళ ఇంట్లో డెకాయిట్ అతనే, నడిపేది అతనే వ్యవస్థను. బయటకేమో ఏం తెలియనట్టు అమాయకుని మాత్రం ఉంటాడు. ఇంకా ఆయన బి అంటే బంగారెడ్డి. ఆయన టాలెంట్ అనమాట. శత్రువు అయినా నమస్తే అన్న అంటాడు. లోపల చెక్కుతాడంటే బుల్లెట్ దిగుతుంది. అది ఎందుకు దిగుతాదంటే ఇప్పుడు పవర్ ఉంది కాబట్టి దిగుతుంది. పవర్ లేనప్పుడు నేను 14లో మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఉన్నా. వాళ్ళు ఏందో వాళ్ళ కథ ఏందో నాకు అంతా తెలుసు. పోలీసు వాళ్ళతో జరిపిస్తున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ డేట్ వచ్చినాంచి పోలీసు కానీ సైలెంట్ అయిపోయినారు. న్యాయం సైడ్ ఉంటారు పోలీసు వ్యవస్థ కానీ. వాళ్ళ చేత ఏమీ చేయలేరు. ఓన్లీ పోలీస్. దయవుంచి ఈ ఏరియాలో ఉండే ట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్కరూ బాగా అన్ని విధాలా బాగుండాలంటే, ఆర్బీకే ట్యాక్స్ నుంచి గట్టన పడాలంటే మన పెద్ద ఆయన నంద్యాల వరదరాజరెడ్డి గారికి భారీ ఓట్లు వేసి ప్రతి ఒక్కరూ ఒక సైనికులా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసినదిగా కోరుచున్నాను. ఈ సోములవారి పంచాయతీ ఏ విధంగా ఈ శేఖర్ యాదవ్ అనే సర్పంచ్ ఏ విధంగా గెలిచాడు, ఏ విధంగా శేఖర్ యాదవ్ సర్పంచ్ అయ్యాడని చెప్పి అందరికీ తెలుసు. ఎవరు ఇతనికి ఏకగ్రీవంగా ఎవరు గెలిపించారనేది వైఎస్ మహమూద్ మా నాన్న ఇతనికి ఏకగ్రీవం చేపించింది. ఈయన ఇప్పుడు ఆ రోజు మొత్తం అంతా ఏమి చేసుకోలేక అంతా మనము ఇంకా పార్టీలో చేరక ముందే అప్పుడు ఇతనికి ఏకగ్రీవం చేసి ఇది ఒక గిఫ్ట్గా అప్పుడు అతనికి ఇచ్చిన్నాము. కానీ అక్కడ దౌర్జన్యాలు జరిగే చూసి నేను అక్కడ నిలబడలేకపోయినాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మళ్ళీ పెద్ద ఆయనకు టికెట్ రావడం జరిగింది. పెద్ద ఆయన సమక్షంలో పెద్ద ఆయన మద్దతుగా మేమంతా నిలబడడం జరిగింది. ఈసారి కూడా ఇప్పుడు పెన్నానగర్, ఈశ్వర్రెడ్డి నగర్, సోమవారి పంచాయతీ మొత్తం అంతా కలిసి మనము మన సత్తా ఏమనేది చూపించి ఇప్పుడు ఆ విధంగా ఏకగ్రీవాలు అనేది ఏముండవు. మొత్తం ఏమన్నా ఉంటే ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద ఆయనకు ఏ విధంగా మనం మెజార్టీ తెచ్చుకున్నాం అనేది మనం చూపిస్తాము. మన సత్తా ఏమనేది చూపిస్తాము. పెన్నానగర్, ఈశ్వర్రెడ్డి నగర్లో మన వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కష్టపడి కృషి చేసి మనం అంతా పెద్ద ఆయనకు ఏ విధంగా గెలిపించుకోవాలనే ఇదే ఆలోచనతో మనం ముందుకు సాగుదాం.
ప్లస్ మనం ఈ ఏరియాలో మొత్తం మనకు ఏ విధంగా ట్రాక్టర్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మన బస్సు మురళన్న చెప్పారు, అందరు చెప్పారు ట్రాక్టర్లతో ఏ విధంగా తోలుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనేది చెప్పి. వేరే వాళ్ళు ఎవరైనా తోలితే వాళ్ళకి పట్టిస్తారు, వీళ్ళు తోలుకుంటారు. వీళ్ళ ట్రాక్టర్ల పైన వీళ్ళ పేర్లు ఉంటే వీళ్ళ ట్రాక్టర్లు పట్టుకోరు పోలీసు వాళ్ళు. ఆ విధంగా అరాచకం చేసి ఆ విధంగా నడిపిస్తున్నారు. వీళ్ళు ఏ రేటు పెడితే ఆ రేటుకి ఇసుక అమ్మడము, వీళ్ళు ఏ రేటుకి చెప్తే ఆ రేటుకి తీసుకోవాలి, ఆ విధంగా చేశారు. ఇవన్నీ మనము ఇవన్నీ పోయి మనము మళ్ళీ సాధారణంగా మన అందరికీ అందుబాటులో ఉండేటట్టు, అందుబాటు ధరలో ఇసుక అయినా ఏదైనా మనకు అందేటట్టు చేయాలంటే మనం పెద్దాయనకు గెలిపించుకొని మన పెద్దాయనకు తీసుకొని రావాలి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నంద్యాల వరదరారెడ్డి గారు, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి గారు, శివచంద్రారెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన ఇస్పేట్ పెన్నానగర్కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కౌన్సిలర్ గౌస్ బాషా, ఖలీలు, ఖాదర్ బాషా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఆఫీస్ పెట్టడము చాలా సంతోషం. ఎందువల్లంటే ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా దౌర్జన్యకాండ పద్ధతిలో ఎన్నికలు జరుపుకోవాలా, భయభ్రాంతులు చేయాలా, ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ వారిని ఎక్కడికక్కడ అంచివేయాలా అనే ఆలోచనతో పనిచేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్లకు ధీటుగా మనం పనిచేయాలంటే పెన్నానగర్లో కానీ, ఈస్పేట్ నగర్లో కానీ, ఎల్ఐసి ఆఫీస్ ఏరియాలో కానీ, ఎక్కడెక్కడైతే ఈ ఏరియాలో మన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. అందుకని మేము ఏం చెప్తున్నామంటే, ఏదో రాజకీయాలు మాకేం కొత్త కాదు, ఫ్యాక్షన్ కూడా కొత్త కాదు. ఏదో ఆయన ఆ రోజు బంగారెడ్డి అవినీతి మీద, వాళ్ళు అవినీతి చేసే అన్యాయాల మీద, దౌర్జన్యాల మీద మాట్లాడానని చెప్పి నందం సుబ్బయ్యను ఒంటరిగా పోతా ఉంటే ఆడ జగనన్న కాలనీలో జీర్ణించుకోలేక అతన్ని హత్య చేయడం జరిగింది. ఆ హత్యను చూపించి అందరినీ భయభ్రాంతులు చేస్తున్నారు ఈ ప్రాంతంలో. నందం సుబ్బయ్యకు పట్టిన గతే పడుతుంది, నందం సుబ్బయ్యను చంపినట్టే చంపుతామని చెప్పడం జరుగుతూ ఉంది. మామూలుగా వ్యాపారాలు చేసుకునేటోళ్ళు చిన్న చిన్న వాళ్ళు భయపడతారు, ఎందుకంటే ఆ మాదిరిగా చేస్తారేమని భయం ఉంటుంది. వాళ్ళు ఏమి చేయలేరు. ఆ రోజు నందం సుబ్బయ్య జగనన్న కాలనీ అని చెప్పి అక్కడ పోయినాడు కాబట్టి ఆయన కూడా మంచి తెలివితేటలు కలిగిన వాడు, బీసీ నాయకుడు, లాయరు, విద్యావంతుడు. ఏదో పొరపాటుగా పోయి అతను వాళ్ళ చేతుల్లో బలి కావడం జరిగింది. అట్లాంటి ఏమీ జరగకుండా అందరికీ కాపాడుకునేదానికి పెద్ద ఆయన కానీ మేమందరూ కానీ ఉంటాము. ఈరోజు ఆఫీస్ పెట్టడము మనందరికీ శుభపరిణామం. ఎందుకు చెప్తున్నామంటే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, రాజమౌళి గారు అయితేనేమి వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని వాలంటరీ వ్యవస్థ ద్వారా పోలీసు ద్వారా వాళ్ళ పాపం గడుపుకుంటున్నారు. వాలంటరీ వ్యవస్థ కూడా వాళ్ళు బాగా ఉపయోగపెట్టుకొని ఈరోజు అన్యాయం చేస్తున్నారు. మా కోసం మీరు రాజీనామా చేయండి అని అడుగుతున్నారు. వాలంటీర్లు మేము రాజీనామా చేయమంటే వాళ్ళని బలవంతం పెడుతున్నారు. ఈరోజు అందుకనే ఉగాది సందర్భంగా, ఉగాది కానుకగా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల భవిష్యత్తు గ్యారంటీ మాది, వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం చేస్తామని చెప్పి ఆలోచన చేయడం జరిగింది, గౌరవేతరం. అదే కాకుండా అర్హులైన వాలంటీర్లందరినీ అతను హమాలి పని చేపించినాడు. అర్హులైన చదువుకున్న విద్యావంతులను మేము ప్రైవేట్ కంపెనీలలో మాట్లాడి 10,000 నుంచి 50,000 లక్ష రూపాయల వరకు కూడా జీతాలు ఇప్పిస్తామని కూడా భరోసా ఇవ్వడం జరిగింది.